కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ఫ్యూతో పాటు జైనూరులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సో బయట వ్యక్తులు జైనూరు వెళ్లడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పారు. జైనూరు మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళపై షేక్ మగ్దుమ్ అనే ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించడంతో పాటు తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన కారణంగానే జైనూరులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలన్నారు. పోలీసు యంత్రాంగం నిందితుడిపై కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని హెచ్చరించారు. వదంతులను ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని, నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసిన వారిపై వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ముఖ్యంగా కూడా రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో కూడా జైనూరు మండల కేంద్రంలో కూడా ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొనేది పలు షాపులతో పాటు కొన్ని బైక్స్ను కూడా ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా దగ్ధం చేయడం. ఈ నేపథ్యంలో పోలీసు కూడా అలర్ట్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ కూడా అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆదివాసులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్తున్నటువంటి ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కావచ్చు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే జైనూరులో కూడా ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇక్కడ జైనూరు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండే జైనూరుకు వెళ్ళడానికి 10 కిలోమీటర్ల ముందు నుండే కూడా భారీగా కూడా చెక్ పోస్టులు దాదాపు 10 నుంచి 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా ఎవరైతే కొత్త వ్యక్తులు కావచ్చు ఇతరులను కూడా ఎవరిని కూడా అలో చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కూడా ఒకవేళ అత్యవసర పరిస్థితులు అలో చేసినా కూడా వాళ్ళందరికీ క్షుణ్ణంగా ఆధార్ కార్డుతో పాటు ఇతరులకు సంబంధించినటువంటి అన్ని కూడా పరిశీలించి కూడా ఖచ్చితంగా అన్ని ఆధారాలు ఉంటేనే కూడా వాళ్ళను పంపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ నెల ఈ ఘటనలకు ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కూడా ఈ నెల అంటే పోయిన నెల 31వ తేదీన ఒక ఆదివాసీ మహిళపై కూడా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి హత్య చేయడం చేసేటువంటి ప్రయత్నం చేయడంతో కూడా ఇక్కడ ఏదైతే ఆదివాసులు అయితే బంద్ పిలిపించారు. ఈ బంద్ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కూడా బంద్ అయితే కొనసాగుతా ఉన్నది. మొత్తం కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఐజీ మహేష్ భగవత్ కూడా ఇక్కడైతే ఘటనకు సంబంధించి కూడా జైనూరులో ఉండి కూడా మొత్తం కూడా భద్రతకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఎవరిని కూడా లోపలికి అయితే అలౌ చేసేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. ఇప్పటికే కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అలర్ట్ కావడం జరిగింది. రాష్ట్ర డిఐజీ జితేందర్తో కూడా మాట్లాడుకుని ఖచ్చితంగా కూడా ఎవరైతే బాధితులకు న్యాయం చేయాలో, ఎవరైతే ఘటనకు సంబంధించినటువంటి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా కూడా ఎవరైతే మహిళలపై హత్యలు చేసేటువంటి చేస్తారో వాళ్ళందరిపై కూడా కఠినంగా శిక్షలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేయాలి, ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా తెలిపినటువంటి పరిస్థితిగా మొత్తం కూడా ఏదైతే బాధితుల మహిళ కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ మహిళకు సంబంధించి కూడా రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా నిన్న వెళ్ళి కూడా మహిళలను కలిసి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే పరిస్థితులు అయితే ప్రశాంతంగా ఉన్నట్టు మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా జైనూరుకు సంబంధించి కూడా జైనూరులో అయితే 2వ రోజు అయితే ఏదైతే ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతూ ఉన్నది. 144 సెక్షన్ కూడా విధించి కూడా ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీనికి సంబంధించి కూడా అయితే మరో 2 రోజుల పాటు కూడా ఇటువంటి బంద్ కొనసాగే అటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.